ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాము. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాము. గడిచిన సండే నుండి ఈ సండే వరకు దేవుడు మనలందరినీ తన కృపలో దాచిపెట్టి కాచి కాపాడిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. దేవుడు మరొక సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధిలో గడపటానికి, ఆయనతో ఆయన మాటలు వినటానికి, మనమందరము కూడా ఇట్టి రీతిగా ఆన్లైన్లో కనెక్ట్ అవ్వటానికి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాము. ఈ సండే ఈవినింగ్ జరుగుతున్న ఈ యూత్ సర్వీస్ని దేవుడు దీనిని తన స్వాధీనంలో పెట్టుకొని తన చిత్తానుసారముగా జరిగించలాగున ప్రార్థనతో ప్రారంభించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా మీరున్న స్థలములోనే నాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుచున్నాము. ఈ సర్వీస్ని మొదటగా ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో పాలు పొందండి. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పి ఉన్నాం ప్రభా. మా అందరి జీవితాల్లో మీరు మాకిచ్చిన మరొక్క సమయాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. గడిచిన సండే నుండి ఈ సండే వరకు మమ్మల్ని అందరినీ కూడా నీ కృపలో కాచి దాచిపెట్టావయ్యా. నాయన, నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొక సమయం నీ సన్నిధిలో గడపటానికి దేవా, మీరు మాకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ ఫెసిలిటీని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎంతమంది అయితే నాయన ఇదిగో తండ్రి ఆన్లైన్లో కనెక్ట్ అయ్యున్నారో ప్రభా, ప్రతి బిడ్డను దృష్టించు దేవా, ప్రతి బిడ్డను మీరు దర్శించమని కోరుచున్నాను తండ్రి. ఆ రీతిగానే ప్రభా, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించు, ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడు ప్రభా. మాతో అందరితో మీరు మాట్లాడమని, మా హృదయాలను మీరు దర్శించమని దేవా. ఈ సమయమున ప్రభా, మీరు మాతో ఏమి మాట్లాడనయ్యున్నారో ప్రభా, నీ మాటలు గ్రహించే జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి దేవా. నాయన, నీ మాటల కొరకు మా హృదయాన్ని ప్రభా, నీ కొరకు నాయన ఇదిగో ఎదురు చూడులాగున ప్రభా, అలాంటి గొప్ప జ్ఞానము నాయన, అలాంటి ధన్యత మీరు మాకు అనుగ్రహించమని కోరుచున్నాను తండ్రి. నీ మాటల వైపు మా చెవులొగ్గి ప్రభా, నాయన నీ మాటలను మా హృదయములో భద్రపరుచుకొని ప్రభా, నాయన వాక్యానుసారమైన జీవితము మేమందరము జీవించులాగున నాయన అలాంటి కృపను, ధన్యతను మీరు మా అందరికీ దయచేయండి తండ్రి. నాయన ఇదిగో ప్రభ, ఎంతమంది బిడ్డలైతే నాయన అయా మాతో పాటు ఏకీభవించి ప్రార్థనలో ఉన్నారు దేవా, ప్రతి ఒక్కరిని కూడా వారి కుటుంబాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు ఏ స్థలములో ఉన్నప్పటికీ దేవా నైనా ఇదిగో నీ సన్నిధి వారు అనుభవించులాగున నైనా నీ కృపను దయచేయండి తండ్రి. ఏదో అనాలోచితముగా మేము నాయన ఇదిగో నీ మాటలు వినటం కాదు కానీ ప్రభా, ఏదో నైనా కనెక్ట్ అవ్వటం అని కాదు కానీ ప్రభా, నిజముగా ప్రభా నైనా ఇదిగో భయముతో భక్తితో తండ్రి నైనా వినయ మనస్సు కలిగి ప్రభా నీ మాటల కొరకు మేము ఎదురు చూడటానికి సహాయం దయచేయమని కోరుచున్నాను. ఈ సర్వీస్ అంతటికి కావలసిన సపోర్టివ్ సిస్టమ్ అంతటిని కూడా నీ స్వాధీనంలో పెట్టుకోదేవా. మరి ముఖ్యంగా పవర్ ఇష్యూని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ కంట్రోల్లో పెట్టుకోమని కోరుచున్నాను తండ్రి. ప్రతి డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా యేసు నామములో లయపరచండి దేవా. నైనా మార్గాన్ని సరళము చేయమని కోరుచున్నాను దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వాక్యం అందించబోతున్నా నీ సేవకును కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నైనా ఏడంతల ఆత్మతో నాయన నీ కుమారుని నింపి ప్రభా, తన నోటి బోరగా మీరుండి మాతో అందరితో మీరు మాట్లాడి నైనా నీ మాటలు మా అందరికీ వినిపింపచేయమని, సమస్తాన్ని మీ స్వాధీనంలో పెట్టుకొని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నీ అధ్యక్షతన నీ చిత్తానుసారముగా నీ ఉద్దేశానుసారముగా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యూట్యూబ్ లైవ్ చూస్తున్న మీ అందరూ గూగుల్ మీట్లో ఆల్రెడీ కనెక్ట్ అయిన ప్రతి బిడ్డకు కూడా మా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. మనమందరం కూడా ఇట్టి రీతిగా కనెక్ట్ అవ్వడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ముందుగా మనము పాటలు పాడుకుందాము, తర్వాత వాక్యంలోనికి వెళ్దాము. మీకు కూడా ఒకవేళ ఈ పాటలు వచ్చినట్లయితే మాతో పాటు ఏకీభవించి పాడాలని, దేవుని స్తుతించాలని, మనం ప్రతి ఒక్కరము కూడా ఎవరో చూస్తున్నారు ఎవరో వింటున్నారని కాదు కానీ దేవునికి భయపడి ఒకవేళ మనకి పాటలు వచ్చినట్టయితే మనం కూడా పాటలతో ఏకీభవించి దేవుని స్తుతించుకుందాము.
హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్ బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ చెనాగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనాగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్ ఆశింతును నీ పాడిదను నా ప్రభువా నమస్కరించి ఆరాధింతున్ ఆశింతును నీ పాడిదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును నీ నీతి నీ రక్షణను నా పెదవులు ప్రకటించును కృతజ్ఞత స్తుతులతో నీ ప్రేమను నీ వివరించును
ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన నేను ఆహ్వానిస్తున్నాను. I would like to welcome you all in the precious name of our Lord and Savior Jesus Christ. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఈ లోకంలో ఎంతోమంది మనకి మాటిచ్చి మరి అనేక సార్లు మనం మోసగించబడుతున్నాము. కానీ మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, వాగ్దానము చేసి నెరవేర్చే దేవుడు. కనుక ఈరోజు మన ప్రాణప్రియుడైన దేవుణ్ణి బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నిశ్చయముగా మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు. హీ హాస్ గివెన్ హిస్ బెస్ట్ ఫర్ అస్. మనకి ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని గొప్ప బహుమానం ఆయన ప్రాణాన్నే మన కొరకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అనుదినము మనము తొట్టిల్లక, మనం పడిపోకుండా, మనం ఆయనలో స్థిరపడి నడవాలని దేవుడు ఎంతగానో మనని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో కూడా ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరము కూడా వి లుక్ టు గాడ్. దేవుని వైపు చూద్దాం. దేవా, ఈరోజు నన్ను దర్శించు నాయనా. ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా. నీ మాటల చేత నన్ను బ్రతికింపచేయి, నన్ను జీవింపచేయి. దేవా, ఐ లుక్ టు యూ. నీ వైపు నేను చూస్తున్నాను. నాకు నూతన బలము, నూతన శక్తి మీరు నాకు దయచేయండి నాయన. ఈ రాత్రి నీ మాటల చేత నా హృదయాన్ని మార్చండి అయ్యా. నా హృదయాన్ని తాకండి. ఈ రాత్రి ఏ బిడ్డ ఏ ఆకలితో, ఏ దప్పికతో ఉన్నారో కదా, దేవుడు ఎరిగి ఉన్నాడు. గాడ్ నోస్ యువర్ థర్స్ట్ అండ్ హీ నోస్ యువర్ హంగర్. కనుక తప్పక ఈ రాత్రి మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి ఆ గొప్ప దేవుని వైపు మనం చూసి దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు కనిపెడదాం. లెట్ us all close our eyes. మనందరము దేవుని వైపు చూసి కొద్దిగా ఈ రాత్రి వేళ సమయంలో ఆయన వైపు మనం చూసి వి లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్న వాడు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. నీ కన్న తల్లి నిన్ను మర్చినా నేను ఎన్నడూ మర్చిపోలేదు. నీ చేయి పట్టుకొని నిన్ను నిత్యము నడిపిస్తున్న ఆ దేవునికి ఈ రాత్రి వేళ సమయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీలో ఉన్న ప్రాణానికి కారణమైన దేవుణ్ణి ఈ రాత్రి మన అంతరంగం నుండి స్తుతిస్తాము. ప్రభా, నా కోసము నువ్వు ప్రాణమిచ్చావయ్యా. ఈ లోకానికే నువ్వు రాకుంటే నేనేమైపోదునయ్యా, నేనేమైపోయేవాడినో నా ప్రభానికి స్తోత్రం. మేమెక్కడో నశించిపోయేవారం, ఎక్కడో నాశనం అయిపోయేవాళ్ళం. బట్ లార్డ్, యు బీన్ లవింగ్ అస్ ఎవ్రీ డే. ప్రతి దినము మమ్మల్ని ప్రేమిస్తున్నావు. ఎన్నోసార్లు ఆయన చేయిని మనం విడిచేసాం, ఆయనను దేవుడు మన చేయి విడవలేదు. ఈరోజు కూడా మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ ఈవెన్ టుడే దట్ వీ నీడ్ టు లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూడాలని. ప్రభా, ఈ రాత్రి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. లార్డ్, ఐ కమ్ టు యూ విత్ ఆల్ మై హార్ట్. నా పూర్ణ హృదయంతో నీ సన్నిధికి వచ్చానయ్యా. అయ్యా, బలహీనరాలుగా నీ సన్నిధికి వచ్చానయ్యా. ఈ రాత్రి నన్ను బలపరిచిన యేసు, నీ యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ నువ్వు తోసివేయలేదయ్యా. ప్రభా, ఈ రాత్రి ఉట్టి పాత్రగా నీ దగ్గరికి వచ్చాను. ఫిల్ మీ విత్ యువర్ లవ్, ఫిల్ మీ విత్ యువర్ అనాయింటింగ్. నీ అభిషేకము చేత, నీ ప్రేమ చేత నన్ను నింపు నాయన. నీ పరిశుద్ధత, నీ పవిత్రత నేను కలిగి ఉండాలయ్యా. నీలో ఉన్న ప్రతి గుణము నేను కలిగి ఉండాలి యేసయ్యా. దేవా, అలాంటి కృప నాకు దయచేయండి నాయన. నా శక్తి చేత, నా బలము చేత నేనేది చేయలేను. కానీ దేవా, నీ ఆత్మ చేత సమస్తము నేను జరిపించగలనయ్యా. నీ వలన నేను సమస్తము జరిపించగలనయ్యా. ఈ రాత్రి లార్డ్, ఐ వెయిట్ ఫర్ యూ. నీ కొరకు కనిపెడుతున్నాను. నీ నూతన ఆత్మాభిషేకము నాకు ఇవ్వు నాయన. ఈ రాత్రి నాయన నీ కృపను నాకు దయచేయండి. మై జీసస్ రిహబా షందల. అయ్యా, నీ కృప కొరకు నేను కనిపెడుతున్నానయ్యా. ఈ రాత్రి నన్ను దర్శించు. ప్రియ యవ్వన బిడ్డ, ఈ రాత్రి దేవుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు. నీ చేయి విడిచే దేవుడు ఏమాత్రము కాదు. నీ పక్షాన ఉన్నతమైన ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. ఇఫ్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్ టుడే, ఈ రాత్రి నిన్ను నువ్వు దేవునికి అప్పచెప్పుకున్నట్టయితే,
ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. అనేక మంది హృదయాల్ని దేవుడు ఈ రాత్రి మార్చబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ హార్ట్స్. మీ కఠినమైన హృదయాల్ని, రాతి లాంటి గుండెల్ని దేవుడు మార్చబోతున్నాడు ఈ రాత్రి. ప్రభువా, నీ మాటలు సుత్తె వంటివి కాదా అని యెరెమీయా ప్రవక్త చెప్తున్నట్టుగా ఈరోజు నిజముగా ఆయన మాటలు సుత్తె వంటివే. మన కఠినమైన హృదయాల్ని విరగొట్టబోతున్నాయి. యేసయ్య, ఈ రాత్రి నన్ను దర్శించండి. ప్రతి ఒక్కరు కూడా విల్ ప్రే టు గాడ్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేంగలన నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ ఆన్లైన్ ప్రేయర్ ద్వారా అనేక మందిని ఇలా కనెక్ట్ అవ్వడానికి దేవా, నువ్వు చూపించిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలయ్యా. నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం నాయనా. మేమెక్కడో వారమే, కానీ నీ రక్తంలో మమ్మల్ని కడిగి మమ్మల్ందరినీ ఒక కుటుంబంగా మార్చావయ్యా. మమ్మల్ందరినీ నీ సియోనులో దేవా నీకు స్తోత్రం, మేము వారసులుగా ఉండునట్లుగా మమ్మల్ని పిలుచుకున్నావయ్యా. అయ్యా, నువ్వు మమ్మల్ని పిలిచిన మమ్ములను అనుదినము అయ్యా నీకు స్తోత్రం. మీరు ప్రత్యేకింప చేస్తున్న విధానాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము నశించిపోతే ఏంటి, మేము నాశనం అయిపోతే ఏంటయ్యా, ఈ లోకంలో ఎవ్వరు కూడా మా యందు దృష్టి ఉంచిన సమయాల్లో దేవా నువ్వు మమ్మల్ని చూస్తున్నావయ్యా, మా యందు శ్రద్ధ నిలుపుతున్నావయ్యా, మా యందు నీ కృపను చూపిస్తున్నావయ్యా. ఈ రాత్రి కూడా మేము నీ స్వరూపంలోకి మార్చబడాలని, నీ మహిమగా మేము మార్చబడాలని, నీ పరిశుద్ధతలో మేము నడవాలని, నీ సంపూర్ణతలో మేము అయా కలిగి ఉండాలని అయ్యా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. నా యేసయ్యా, నీకేమిచ్చి రుణము తీర్చగలమయ్యా. ఈ రాత్రి మా అంతరంగము నుండి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి ప్రతి బిడ్డని తాకు నాయనా. Lord, touch every child who is watching this online prayer, Lord. నిశ్చయముగా నీ బిడ్డల్ని తాకు నాయనా. నీ బిడ్డలను దర్శించు నాయనా. ఎవరిని విడిచిపెట్టద్దు అయ్యా. ఈ రాత్రి బంధకాల్లో ఉన్న బిడ్డలకి యేసు నామములో అయ్యా స్వతంత్రతని ప్రకటిస్తున్నామయ్యా. ఈ రాత్రి దేవ కృంగిపోయిన వారిని యేసు నామంలో లేవనెత్తు నా ప్రభువా, నీకు స్తోత్రం నాయన. వినగలిగే చెవులు, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి దయచి పరిశుద్ధాత్మదేవా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. రండి మా మధ్యలోకి, ప్రతి గృహంలోకి మీరు దిగి రండి. నీ బిడ్డలు ఎక్కడి నుంచి ఆన్లైన్ చూస్తున్నారో అయ్యా వారి దగ్గరికి రండి అయ్యా. వారి హృదయంలో నువ్వు నివాసము చేసి వినగలిగే చెవులు, గ్రహించే హృదయం మాకు దయచేసి నీ మహిమ కొరకే ఈ కార్యాన్ని జరిపించి సమస్తాన్ని నీ స్వాధీనంలో పెట్టుకోండి. ప్రతి చీకటి అంధకార శక్తులను యేసు నామంలో లయపరుస్తున్నాను నా ప్రభువా. నువ్వే ఉండి ఈ కార్యాన్ని జరిపించి మహిమ పొందమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. నిశ్చయముగా దేవుడు మన మధ్యలో ఉండి ఆయన జరిపిస్తున్న ప్రతి కార్యాలని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాన్ని నేను చెల్లిస్తున్నాను. మరి ఎంతోమంది నూతనంగా ఈ ఆన్లైన్లో జాయిన్ అవుతున్నారు. దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హూ ఆర్ జాయినింగ్ ఇన్ టు దిస్ ఆన్లైన్ ప్రేయర్. మీ అందరినీ మరొకసారి నేను ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యూ ఇన్ టు దిస్ గ్రూప్ అండ్ గ్రీట్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నిశ్చయంగా మన యేసయ్య యొద్దకు వచ్చిన వారిని ఎన్నడూ దేవుడు తోసివేయడు. ఈ రాత్రి దేవుడు నీకు బహుమానం ఇవ్వబోతున్నాడు. డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు గివ్ యూ ద ఫ్రూట్, బికాస్ నువ్వు ఆయనని వెతుకుతూ వచ్చావు, ఆయనని కనుగొనాలని వచ్చావు కనుక నిశ్చయముగా నీ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. ఈ రాత్రి దేవుని వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 15, యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 15 verse 4. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో
తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటి తానే ఎలాగో ఫలించదో అలాగే నాయందు నిలిచుంటేనే కానీ మీరును ఫలింపరు. చిన్న ప్రార్థన. యేసయ్యానికి స్తోత్రం. ఈ మాటల్ని ముద్రించి మా అందరితో మాట్లాడి మా హృదయాన్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులతోటి ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. నిశ్చయముగా దేవుడు మనని లోకంలో పుట్టించింది ఆయనకి మనం మహిమను తీసుకురావాలని, దేవుని కొరకు అనేకమైన ఫలాలు మనం ఫలించాలని దేవుడు మనలో ఎంతగానో కోరుకుంటున్నాడు. అందునిమిత్తమై దేవుడు ఈ రాత్రి మనతోటి ఒక మాట్లాడుతున్నాడు కదా. చాలాసార్లు క్రైస్తవులమి అని చెప్పుకుంటున్నాము, అనేక సార్లు దేవుని బిడ్డనని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఆయనకి తగిన ఫలాలు మనలో కనపడటం లేదు. God is not able to find the fruits that he is looking for. మనలో చూడవలసిన ఫలాలు ఆయనకు కనిపించడం లేదు. అందుకొరకే అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. చూడ్డానికి చాలా పచ్చగా ఉంది, చెట్టు అంతా బాగుంది చూడ్డానికి, కానీ దాంట్లో ఒక్క ఫలం కూడా లేదు. There was not even a one fruit. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో అనేక మంది చూడ్డానికి చాలా పచ్చగా కనపడుతున్నాం. మేము చాలా దీవించబడుతున్నామండి, మేము ఆశీర్వదించబడుతున్నాము, మందిరానికి వెళ్తున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ కదా, అన్నీ మేము చేస్తున్నాము, కానీ నీలో ఫలము దేవుడు చూడలేకపోతున్నాడు. God is not able to see the fruit in you. నీలో ఫలము కనపడడం లేదు. అందుకొరకే ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. దట్ యూ నీడ్ టు బేర్ ఫ్రూట్స్ ఫర్ హిమ్. ఆయన కొరకు నువ్వు ఫలించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. 4వ వచనం చదువుకుందాం. అక్కడ నా యందు నిలిచియుండుడి, నా యందు మీరు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావళిలో నిలిచియుంటేనే కానీ తనంతటి తానే ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలించరు. ఒక తీగ ద్రాక్షావళిలో నిలుచుంటేనే కానీ ఫలిస్తుంది. ఆ ద్రాక్షావళికి వేరుగా ఉండి నేను ఫలిస్తానని ఎంత చేస్తే తనంతట తానే అది ఫలించలేదు. ఇట్ కెనాట్ బేర్ ఫ్రూట్స్. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకో. నేను ఒక పెద్ద మందిరంకి అటాచ్ అయ్యానండి, నేను ఒక మంచి క్రైస్తవ కుటుంబంలో నుంచి నేను వచ్చానండి, నేనెంతో దైవ భక్తి కలిగిన సొసైటీలో నేను ఉన్నానండి. కాదు ప్రియ సహోదరుడా, ఈరోజు నువ్వు అన్నిట్లో ఉండవచ్చు, కానీ ఇదిగో ద్రాక్షావళి నుండి తీగ వేరుగా ఉండి తను తాను ఫలించలేదు కనుక ఈ రాత్రి నువ్వు దేవునిలో లేకుండగా, ఇఫ్ యు డోంట్ అబైడ్ ఇన్ గాడ్, దేవునిలో నువ్వు నిలిచిండి లేకుండగా ఈరోజు నువ్వు ఫలించలేవు. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. దేవునికి వేరుగా వెళ్ళిపోయి, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయి నేను ఫలించాలి, నేను ప్రయాసపడాలని నువ్వు ఎంత చేసినా కానీ నీలో ఒక్క ఫలము కూడా ఉండదు. ఈ రాత్రి అనేక మంది దేవునికి ఫలించలేని స్థితిలో ఉండడానికి కారణము ఏంటిదంటే దేవుని యందు వారు నిలిచిలేరు. దే ఆర్ నాట్ లయింగ్ ఇన్ గాడ్, దే ఆర్ నాట్ అబైడింగ్ ఇన్ గాడ్. దేవునిలో వారు నిలిచుండి లేక వారు ఏమైపోతున్నారంటే దేవునికి ఫలించలేని స్థితిలో ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి ఒక్కసారి పరీక్షించుకో. యేసయ్య అంటాడు, మీరు నా యందు నిలిచి ఉంటే, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ, నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. హీస్ గివింగ్ ఏ ప్రామిస్. ఒక వాగ్దానం చేస్తున్నాడు. నా బిడ్డలారా, ఈ రాత్రి ఒకవేళ మీరు నా యందు నిలిచి ఉంటే నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. ఐఎమ్ రెడీ టు అబైడ్ ఇన్ యూ.
ఈ రాత్రి నీ ఇంటికి యేసే రావాలనుకుంటున్నాడు, నీ జీవితంలోకి రావాలనుకుంటున్నాడు. నీ ప్రతి పరిస్థితిలో నీతో ఉండి ఆయన నడవాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు అంటే ఒకవేళ నువ్వు ఆయన యందు నిలిచినట్టయితే, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. అప్పుడు నా కుమారుడా నువ్వు ఫలిస్తావు. యు ఆర్ గోయింగ్ టు బీ ఫ్రూట్ఫుల్. దేవుని కొరకు ఫలాన్ని నువ్వు తీసుకురాగలవు. ఎందుకు అనంటే ఇదిగో ఆయన తీర్పు దినము బహు సమీపించి ఉన్నది. ఈ రాత్రి కూడా దేవుడు అనేక మంది కదా పై రూపాన్ని చూడడం లేదు, కానీ నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు ఎంతగానో ఫలిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. God is looking at those people who are bearing fruits. ఎవరు ఫలాన్ని ఫలిస్తున్నారు, ఎవరు ఫలించడం లేదో ఈ రాత్రి దేవుడు చూస్తున్నాడు. ఎలాంటి ఫలాలు నువ్వు ఫలిస్తున్నావు? అందుకొరకే చూడండి మత్తయి సువార్త, విల్ సీ మాథ్యూస్ చాప్టర్ 3 వర్సెస్ 8 to 10, 8 నుంచి 10 వరకు చదువుకుందాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరు యొద్ద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఈరోజు అబ్రహాము మాకు తండ్రి అని అనొద్దు. మా తండ్రి పాస్టర్ గారండి, మా తాతగారు పాస్టర్ గారండి నువ్వు అనవద్దు. ఈరోజు నువ్వు దేవునిలో నిలిచున్నావా? నువ్వు మారు మనస్సుకు తగిన ఫలాలు నువ్వు ఫలిస్తున్నావా? గాడ్ ఈజ్ లుకింగ్ అట్ దాట్. నేను ఎంతో గొప్ప క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చానని ఈరోజు నువ్వు గర్వపడనక్కర్లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసయ్య అంటున్నాడు ఈరోజు గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు వేరు దగ్గరే పెట్టబడి ఉన్నది. ఎప్పుడు నరికేస్తాడో మనకి తెలీదు. ఎప్పుడు ఆ గొడ్డలి ఆ చెట్టుని నరికేస్తుందో మనకి తెలీదు. అందుకొరకే దేవుడు ఈ రాత్రి మనతోటి హెచ్చరిక చేస్తున్నాడు. హీఈస్ వార్నింగ్ us. అంటున్నాడు మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించు. అనేక మంది ముందు వేషధారణ జీవితం జీవిస్తున్నావు. మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా నటిస్తున్నావు, లేనప్పుడు ఒకలాగా నటిస్తున్నావు. ప్రియ సహోదరుడా, నీ వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించు. నీలో ఫలాలు లేనట్టయితే ఈ గొడ్డలి చెట్టు వేరు దగ్గరే పెట్టబడి ఉన్నది. ఎప్పుడు నరికేస్తాడో దేవునికి తెలియదు. ఈ రాత్రి బహు జాగ్రత్త కలిగి ఉండవు. నేను చాలా పెద్ద క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చానని గర్వపడిపోతున్నావు. మోసపోవద్దు. ఈ రాత్రి నీకు నువ్వు మోసపోవద్దు. ప్రియ సహోదరుడా సహోదరి, బహు జాగ్రత్త. మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించాలని దేవుడు నీ నుండి ఎంతగానో కోరుకుంటున్నాడు. నిశ్చయముగా నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే ఈ రాత్రి ఆయన నీలో నిలిచుండడానికి ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఈ రాత్రి లార్డ్ ఐ వాంట్ టు అబైడ్ ఇన్ యూ, నీలో నేను నిలిచుంటానన్న వారు ఆమేనని టైప్ చేయండి కదా. దేవుడు నీతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. ఆమేన్. ఈ రాత్రి దేవుడు నీతో ఉండబోతున్నాడు, నీ కుటుంబంలోకి రాబోతున్నాడు, నీ జీవితంలోకి రాబోతున్నాడు. ఒకవేళ మొదటి అడుగుగా నీవు ఆయనలో ఉండడానికి ఇష్టపడితే, ఆయనలో నువ్వు నిలిచిండడానికి ఇష్టపడినట్టయితే, ప్రియ సహోదరుడా, ఆయన నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావంటే ఆయన కొరకు ఫలించడం ప్రారంభిస్తావు. నీ ఆత్మీయ జీవితంలో నిత్యమైన ఫలాలను ఫలిస్తావు. మారు మనస్సుకు చెందిన తగిన ఫలాలు నువ్వు ఫలిస్తావని ఈ రాత్రి సమయంలో దేవుడు నీతోటి సెలవిస్తున్నాడు. ప్రియ
సహోదరుడా, ఆలోచించుకో. దేవునికి నిజముగా నువ్వు ఫలాలు ఫలించగలుగుతున్నావా? నీ ఆత్మీయ జీవితంలో దేవునికి మారు మనస్సుకు తగిన ఫలాలు నీలో అలాంటి ప్రేమ, దీర్ఘశాంతము, అలాంటి కదా దేవుని యొక్క దయాలత్వము, ఈ రాత్రి ఆ ఆత్మకు సంబంధించిన ప్రతి గుణాలు నీలో కనపడుతున్నాయా? ప్రియ సహోదరుడా, ఈ రాత్రి వేళ సమయంలో అవును దేవా, మారు మనస్సుకు తగిన ఫలాలు నేను ఫలిస్తాను. లేదా ఈ గొడ్డలి ఎక్కడుందంట? చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. ఏ చెట్టు అయితే ఫలించదో అది నరికి వేయబడబోతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు కట్ ఆఫ్ ద ట్రీ. బహు జాగ్రత్త కలిగి ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము. వి లుక్ టు మాథ్యూస్ చాప్టర్ 7 verses 18 and 19. 18, 19 వచనాలు చదువుకుందాం. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. దేవునామానికి స్తోత్రం. ఇక్కడ మరొకసారి చదువుకుందాము. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, కాని ఫలములు ఫలించనేరదు. పనికి మాలిన చెట్టు మంచి ఫలములను ఫలించనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకవేయబడి అగ్నిలో వేయబడుతుంది. A good tree cannot bring forth evil fruits. ఒక మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు. అంటే చెడు ఫలాలు అది ఫలించలేదు ఒక మంచి చెట్టు. అలాగనే ఒక చెడ్డ చెట్టు మంచి ఫలాల్ని ఫలించలేదు. ఈరోజు నువ్వు దేవునిలో జీవించకుండగా, ఆయనలో నిలిచి ఉండకుండగా, మారు మనస్సుకు తగిన ఫలాలను ఫలించలేవు. సహోదరుడు, అర్థం చేసుకో. ఈ రాత్రి దేవుడు నీతో అదే చెప్తున్నాడు. అయ్యో, నేను దేవునిలో లేకుండగా ఎలా మంచి ఫలాలు నేను ఫలించగలను? ఈరోజు ఒక చెడు ఉన్న చెట్టు మంచి ఫలాల్ని ఫలించలేదు. ఏ ఈవిల్ ట్రీ కెనాట్ బేర్ గుడ్ ఫ్రూట్స్. అందుకొరకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా ఏమైపోతుందంట? నరికి వేయబడి అగ్నిలో వేయబడుతుంది. ఈరోజు నీ హృదయం ఎట్లా ఉందో నీకు తెలుసు. నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో నీకు తెలుసు. నీ స్థితిని బట్టి నువ్వు ఎలాంటి ఫలాలు ఫలిస్తున్నావో వాక్యము ఈ రాత్రి నీతోటి సెలవిస్తుంది. నేను చెడ్డవాడినేనండి, కానీ నాలో మంచి ఫలాలు ఉన్నాయని నీకు నువ్వు అనుకుంటూ మోసపోవద్దు. ఈ రాత్రి దేవుని సన్నిధికి రా. ప్రభా, నేను మారు మనస్సుకు తగిన ఫలాలు నేను ఫలిస్తాను. లార్డ్, ఐ వాంట్ టు బేర్ ద ఫ్రూట్స్ దట్ బ్రింగ్ ఫోర్త్ రిపెంటెన్స్. అవును నా ప్రభా, ఈ రాత్రి మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు, మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు కూడా కొట్టివేయబడి అది అగ్నిలో వేయబడబోతుంది. అగ్ని కొరకు అది సిద్ధపడుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, మోసపోవద్దు. ఈ రాత్రి ఏ సమయంలో ఏం జరుగుతుందో నీకు తెలియదు. గొడ్డలి చెట్టు వేరు దగ్గరే పెట్టబడింది కనుక నీ విషయంలో బహు జాగ్రత్త కలిగి, దేవా, మారు మనస్సుకు తగిన ఫలాలు నేను ఫలిస్తాను. అవును దేవా, ఈ వేషధారణ జీవితం నాకు వద్దయ్యా, నీలో నేను నిలిచి ఉండడానికి ఇష్టపడతాను. ఈ రోజు నుంచి నువ్వు నా యందు నిలిచి ఉండి, దేవా, నేను నీ కొరకు ఫలాలు ఫలించాలని నేను ఆశపడుతున్నాను అని రాత్రి దేవుని వైపు నువ్వు చూచినట్టయితే నువ్వు ధన్యుడివి. ఆ మంటలో నువ్వు వేయబడవు, నువ్వు నరికి వేయబడవు. నిశ్చయముగా ఆయన కొరకు నువ్వు ఫలించబోతున్నావు. లూకా సువార్త, లుక్ టు లూక్ చాప్టర్ 13. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9 వరకు చదువుకుందాం.
We'll read Luke మరియు chapter 13 verses 6 to 9. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెదుకుచూ వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయము. దీని వలన ఈ భూమి నేల వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇక్కడ యజమానుడు అంటున్నాడు, 3 ఏండ్లుగా దీనికి నీళ్లు పోస్తున్నాము, ఎరువేస్తున్నాము, మంచి వాక్యాన్ని అందిస్తున్నాము, మంచి సహవాసాన్ని ఇచ్చాము, కానీ ఇది ఫలించడం లేదు. ఇట్స్ నాట్ బేరింగ్ ఫ్రూట్. ఆ తోటమాలితో యజమానుడు అంటున్నాడు, ఈ చెట్టుని నరికివే. ఈ భూమికి ఈ చెట్టు వలన ఏం లాభం లేదు. సహోదరుడా, ఈరోజు నువ్వు ఫలించనట్టయితే ఈ భూమికి, లోకానికి, దేవునికి నువ్వు ఏమి ఉపయోగం లేవు. యు ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఎనీథింగ్. ఆలోచన చేసుకో. 3 సంవత్సరాలుగా నేను వెయిట్ చేస్తున్నాను. ఐ బీన్ వెయిటింగ్. ఇన్ని సంవత్సరాలు నీ కొరకు దేవుడు వేచి ఉన్నాడు, కానీ నువ్వు దేవునికి తగిన ఫలాలు నువ్వు ఫలించడం లేదు. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, నీ రోగం నుండి స్వస్థపరిచాడు, నీ జీవితంలో మేలులు చేశాడు, అద్భుతాలు చేశాడు, కానీ సహోదరుడా, నువ్వు దేవునికి ఉపయోగముగా లేవు. దేవుని కొరకు నువ్వు ఫలించలేని చెట్టుగా మిగిలిపోయావు. ఈ రాత్రిది యజమానుడు అంటున్నాడు, ఈ చెట్టుని నరికివే. కట్ ఇట్ ఆఫ్. సహోదరుడా, ఈరోజు ఫలించని ప్రతి చెట్టు కూడా గొడ్డలి చెట్టు వేరు దగ్గర పెట్టి ఉన్నది, అది నరికి వేయడానికి సిద్ధపడుతుందని ఈ రాత్రి దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ తోటమాలి ఒక చక్కని మాట అంటున్నాడు. 8వ వచనం చూడండి, ఏమంటాడు? అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూరు త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. తోటమాలి అనగా యేసయ్య తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమంటాడంటే, అయ్యా, ఇంకొక సంవత్సరం ఇద్దామా ఈ చెట్టుకి? దీని చుట్టూరు మంచిగా తవ్వుతానయ్యా, ఎరువు వేస్తానయ్యా, ఇంకొక ఇయర్ మనం చూద్దాం. లెట్ us వెయిట్ ఫర్ 1 more year. ఒకవేళ ఇక ఫలించలేదనుకో, అప్పుడు నువ్వు దాన్ని నరికేసేయి. సహోదరుడా, నీ విషయమై యేసయ్య తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నీ విషయమై ఆయన గడువును అడుగుతున్నాడు. ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అని అంటే దేవుడు నీ కొరకు ఒక గడువునిస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ ఎ ఛాన్స్. నువ్వు ఆయనకి ఫలించాలని. నిన్నెప్పుడో నువ్వు నరికివేయబడిన వాడిగా ఉన్నావు. ఎప్పుడో దేవుడు నిన్ను నరికివేసేవాడు, కానీ యేసయ్య నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా, ఇంకొక సంవత్సరం అయ్యా, నేను ఎరువేస్తాను, మంచి వాక్యం పెడతానయ్యా, ఈ బిడ్డకి మంచి వాక్యాన్ని నేను ఇస్తానయ్యా. లెట్ us see. చూద్దాము సహోదరుడా, గాడ్ ఈస్ గివింగ్ యూ ఛాన్స్ ఆఫ్టర్ ఛాన్స్. సహోదరి, దేవుడు అవకాశము తర్వాత నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ రాత్రి అయినా మారు మనసు పొందుకో. ఈ రాత్రి అయినా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. నీ సాంప్రదాయ జీవితం నుండి బయటికి రా. నీ వేషధారణ జీవితం నుండి బయటికి రా. ఈరోజు దేవునిలో నిలవడానికి ప్రయాసపడు. ఆయనలో నిలిచుండినప్పుడు, ఆయన నీలో నిలిచుండి నువ్వు బహుగా ఫలించే వ్యక్తిగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతున్నాడు. ఈ రాత్రి దేవునికి వేరుగా ఉన్నావు, నువ్వేమీ చేయలేవు. యూ కెనాట్ డూ ఎనీథింగ్.
ఆయనకి వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు సహోదరుడా. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత నువ్వు ప్రయాసపడినా వ్యర్థమే, అంతా వ్యర్థమే. నువ్వు ఎంతో కష్టపడుతున్నావు, చెమటూర్చి కష్టపడుతున్నావు, కానీ సమస్తము శాపంగా మారిపోయింది నీ బ్రతుకు, నీ జీవితము. ఈ రాత్రి దేవుని దగ్గరికి రా. ప్రభువా, నన్ను నీలో అంటు కట్టుకోండి అయ్యా, నీలో నిలవాలని నేను వస్తున్నానయ్యా, నన్ను నీలో అంటు కట్టుకోండి యేసయ్యా. నేను ఫలించాలని ఆశపడుతున్నాను, నాకెన్నో అవకాశాలు ఇచ్చావు, నేను బ్రతికుండి నీ కొరకు ఫలించాలని నాకు అవకాశాలు ఇచ్చావు ప్రభువా. ఈ రాత్రి నా జీవితాన్ని ఇస్తున్నాను ప్రభువా, నీలో నేను ఫలిస్తానయ్యా. లార్డ్, ఐ వాంట్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ యూ నా ప్రభువా, నా కృపను దయచేయని ఈ రాత్రి నువ్వు దేవుని అడిగినట్టయితే తప్పక నీ పక్షాన దేవుడు కార్యం చేయబోతున్నాడు. యోహాను సువార్త, వెల్కమ్ బ్యాక్ టు జాన్ చాప్టర్ 15, 15వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఆయన ఏం చేస్తాడంటే తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలించవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవుడు ఏం చేస్తున్నాడంటే కదా, ఆయనలో ఫలించని ప్రతి తీగను కూడా దేవుడు తీసేయబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీతోటి హెచ్చరిక చేస్తున్నాడు. ఏంటిదంటే, ఆయనలో ఉన్నానని చెప్పుకుంటూ నువ్వు ఫలించలేని స్థితిలో ఉన్న ప్రతి తీగను దేవుడు తీసివేయబోతున్నాడు. హీఈస్ టేకింగ్ అవే. ఆయన ఏరివేస్తున్నాడు ప్రతి తీగను. కానీ ఏ తీగ అయితే ఫలిస్తుందో దాంట్లో పనికిరాని వాటిని తీసేసి అది మరెక్కువగా ఫలించులాగన దేవుడు ఏం చేస్తున్నాడంట, దాన్ని బలపరుస్తున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, ఈ రాత్రి దేవుడు నిన్ను తీసివేస్తాడేమో. ఈ రాత్రి నువ్వు ఫలించినట్టయితే నిన్ను బహుగా ఫలించులాగున చేస్తాడు. కానీ నువ్వు ఆయనలో ఫలించని తీగగా ఉన్నట్టయితే నిన్ను కట్ చేసి నిన్ను తీసివేయబోతున్నాడు దేవుడు. సహోదరుడా, ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ రాత్రి నువ్వు దేవునిలో ఉండడానికి ఒక నిర్ణయాన్ని తీసుకో. ప్రభువా, నేను నీలో ఉంటేనే నేను ఫలిస్తాను, నాకు నేనేమి చేయలేనయ్యా. నిజమే సహోదరుడా, సహోదరి, నీకు నువ్వు ఫలించలేవు. ఈ రాత్రి దేవుడు నిన్ను ఒకటే అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నాలో నిలిచిండు. అబాయిడ్ ఇన్ మీ. అవును దేవా, నన్ను నీలో అంటు కట్టుకోండి అయ్యా, నీలో ఉండి నేను ఫలించాలని ఆశపడుతున్నాను. 6వ వచనం చదువుకుందాం. అదే 15వ అధ్యాయము 6వ వచనము. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె ఏమైపోతున్నాడంటే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో అవి కాలిపోవును. The fate of the branches which do not abide in God. దేవునిలో నిలిచి ఉండని ప్రతి తీగ ఒక గతి ఇలాగే ఉన్నది. ఏమంటాడు అక్కడ, మళ్ళీ చదువుకుందాం 6వ వచనము. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, ఒకవేళ ఈ రాత్రి దేవునిలో నువ్వు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోతావు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నీ గతి ఏమవబోతుందంటే, ఆయనను నిలచని ప్రతి తీగను, ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయబోతున్నాడు. అవేమైపోతాయి తెలుసా? ఎండిపోతాయి, మోడు బారిపోతాయి, ఈరోజు ఫలించని స్థితిలో ఉంటాయి. వాటిని ఏం చేస్తారు తెలుసా? ఫైనలీ మనుషులు వాటిని తీసుకెళ్ళి ఎందులో వేస్తారు? అగ్నిలో వేయబోతున్నారు. సహోదరుడా, అపవాది నిన్ను దేవుడి నుంచి దూరము చేసి
నిన్ను ఎండిపోయేలాగా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఎండిపోతున్నావో అప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టుకుని అగ్నిలో వేస్తారు, అది కాలిపోతుంది. నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. ఈ రాత్రి దేవునికి వేరుగా ఉండి నువ్వు ఎండిపోకూడదు. ఈ రాత్రి నువ్వు అగ్నిలో వేయబడకూడదు, నువ్వు కాలి వేయబడకూడదు. అందుకొరకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. హీఈస్ కాలింగ్ యూ మై బ్రదర్ అండ్ సిస్టర్. అవును నా కుమారుడా, నా కుమారి, నాలో నువ్వు నిలిచుండు, నేనొచ్చి నీలో నిలిచుండి నువ్వు ఫలించేలాగున నేను చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి దేవా, నీలో నేను నిలిచుండునట్లుగా నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ దట్ ఐ కెన్ అబైడ్ ఇన్ యూ? దేవునిలో నువ్వు నిలిచి ఉండాలంటే నువ్వు ఏం చేయాలి? చూడండి, 1 యోహాను 3వ అధ్యాయము, నేను త్వరగా ముగించేస్తాను. 1 యోహాను 3వ అధ్యాయము 24వ వచనము. We'll read 1 John chapter 3 verse 24. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండు. ఎవరు ఆయన యందు నిలిచి ఉంటున్నారంట? ఆయన ఆజ్ఞలను గైకొనువాడు నిశ్చయముగా. అండ్ he that keepeth his commandments. ఆయన ఆజ్ఞలను ఈ రోజు నుంచి నువ్వు గైకొనున్నట్టయితే నువ్వు ఆయన యందు నిలిచి ఉంటావు, ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అవును దేవా, ఈ రోజు నుంచి నీ ఆజ్ఞలకి లోబడతాను, నువ్వు చెప్పిన ప్రతిదీ నేను వింటానయ్యా, నువ్వు నన్ను చేయమన్నది ప్రతిదీ నేను చేస్తానయ్యా. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవునికి నిన్ను నువ్వు అప్పచెప్పుకొని, అయ్యా నీ స్వరాన్ని నేను వింటాను, నీ ఆజ్ఞలకి లోబడతాను, నీ చిత్తాన్ని నేను జరిగిస్తానని ఈ రాత్రి నువ్వు ఒక తీర్మానము నువ్వు చేసుకున్నట్టయితే నువ్వు దేవుని యందు నిలవబోతున్నావు, ఆయన నీ యందు నిలవబోతున్నాడు. అప్పుడు నువ్వు దేవుని కొరకు బహుగా ఫలిస్తావంట. యు ఆర్ గోయింగ్ టు బీ ఫ్రూట్ఫుల్. సహోదరుడా, ఈ రాత్రి దేవా నీ ఆజ్ఞకి లోబడతానయ్యా. Lord, I want to obey your commandments. నీ చిత్తంలో నేను నడుస్తానయ్యా. ఎవరు మనుషుల మాట కాదయ్యా, నీ మాటకి నేను లోబడతానని ఒకవేళ ఈ రాత్రి దేవునిలో నువ్వు ఉన్నట్టయితే, ఆయన ఆజ్ఞకి నువ్వు లోబడినట్టయితే నువ్వు దేవుని కొరకు బహుగా నువ్వు ఫలిస్తావని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీలో అన్నీ పాడైపోయినాయి కదా, నీ ఆలోచనలు, నీ తలంపులు దేవునికి వ్యతిరేకమైనవన్నీ నీలో ఉండి అన్నిట్లో నువ్వు పాడైపోయావు. కానీ దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, ఒకవేళ నువ్వు నా యందు నిలిచున్నావు అనుకో, ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ, నా యందు నువ్వు నిలిచున్నట్టయితే, ఒకవేళ ఈ తీగ వచ్చి ద్రాక్షావళిలో అంటు కట్టబడినప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? నీలో ఉన్న చేదైన అనుభవాలన్నిటి తీసేస్తాడు కదా. ఆ ద్రాక్షావళిలో ఉన్న పరిశుద్ధత నీలోకి రాబోతుంది. ఆ ద్రాక్షావళిలో ఉన్న ఆ విధేయత నీలో రాబోతుంది. ఆ తగ్గింపు నీలో రాబోతుంది. ఆయనకున్న మనస్సు నీలోకి రాబోతున్నాయి. అందు గురించి యేసయ్య అంటాడు చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనము. జాన్ చాప్టర్ 17 verse 10. నావన్నీయు నీవి. ఏమవుతాయంటే ఒకవేళ నువ్వు ఆయనలో అంటు కట్టబడినప్పుడు నావన్నీయు నీవి, నా పరిశుద్ధత, నా విధేయత, నా తగ్గింపు కదా, నా దేవుని చిత్తం నెరవేర్చే గుణము, నావన్నీయు నీవి. వారి యందు నేను మహిమపరచబడి మరొకసారి నావన్నీయు నీవి, నావన్నీయు నీవైపోతాయ్యా. నీవియు నావి. నీవన్నీ నీ చేదు అనుభవాలు, నీ దుఃఖము, నీ శాపకరమైనవి అవన్నీ నేను తీసేసుకుంటాను. నావన్నీ నీవైపోతాయి, నీవన్నీ నాకు వచ్చేస్తాయి. సహోదరుడా, ఎంత మంచివాడు చూడండి. నీ ప్రతి పాపము సిలువలో ఆయన తీసేసుకున్నాడు. నీ శాపాన్ని వహించాడు, నీ దుఃఖాన్ని వహించాడు, నీ దరిద్రతని వహించాడు, నీ ప్రతి రోగములను నిశ్చయముగా సిలువలో ఆయన భరించాడు. నీవన్నీ నావి,
నేను తీసేసుకున్నాను. నావన్నీ నీకు ఇస్తాను. నా సమాధానము, నా సంతోషము, నా పరిశుద్ధత, నా తగ్గింపు జీవితము, నాలో నా లోబడే జీవితము నీకు ఇచ్చేస్తాను. నా కుమారుడా, ఈరోజు నాలో నువ్వు ఉండు. నేను నీతో ఏకమవ్వాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు బీ వన్నెస్ విత్ యూ. నీలో నేను ఏకమవ్వాలని ఆశపడుతున్నాను. ఒక మాట చదువుకుని ముగించేసుకుందాము. యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చదువుకుందాం. మనకు సమయం లేదు, నేను ముగించేస్తున్నాను. చివరిగా 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు ఏమంటాడు? నా యందును నేను వాని యందును నిలిచియుందును. నువ్వేం చేయాలంట? ఆయన శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగువాడు నా యందు నిలిచి ఉంటాడు, నేను అతని యందు నుంచి నిలిచి ఉంటాను. రెండోదిగా, నిజంగా అనేక సార్లు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఆయన శరీరంలో ఆయన రక్తంలో నువ్వు పాలు పొందలేకపోతున్నావు. ఎందుకంటే అక్కడ దైవజనులు అంటున్నారు, మంచి మనసాక్షి కలిగి దీంట్లో మీరు పాలు పొందండి అంటున్నావు. కానీ నీలో పగ ఉంది, నీలో ద్వేషం ఉన్నది, నీలో పాపం ఉన్నది, నీలో ఈరోజు చేదనే వేరు నీలో ఉన్నది. అందుకొరకే ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఆయన రొట్టెలో, ఆయన ద్రాక్ష రసంలో ఈరోజు నువ్వు పాలు పొందలేకపోతున్నావు. సహోదరుడా, నీ కలుషితమైన నీ రక్తము ఈరోజు పరిశుద్ధపరచబడాలి. నువ్వు ఆయన సన్నిధిలో పశ్చాత్తాపతుడవై మారు మనస్సును కలిగి ఎప్పుడైతే ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని నువ్వు తీసుకుంటున్నావో అప్పుడు ఏమవుతావో తెలుసా? నువ్వు ఆయన యందు నిలిచుండబోతున్నావు. ఆయన రక్తాన్ని తాగిన వారు, ఆయన పరిశుద్ధమైన శరీరాన్ని తీసుకున్న నీవు, ఆ రక్తము నీ రక్తంలో కలిసిపోబోతుంది, ఆ శరీరము నీ శరీరంలో కలిసిపోబోతుంది. ఆయన పరిశుద్ధ రక్తము నీ కలుషితమైన నీ రక్తాన్నంతటినీ పవిత్రపరచబోతుంది. నీలో ఉన్న శాపకరమైన రక్తాన్ని తీసివేయబోతుంది. నీలో ఉన్న రోగగ్రస్తమైన రక్తాన్ని బాగు చేయబోతుంది. ఇదిగో, నువ్వు ఆత్మీయంగా ఆయనలో ఫలించులాగున నీ శరీరము కూడా ఆయన శరీరముతో ఏకమైనప్పుడు ఆయనకి మహిమను నువ్వు తీసుకొస్తావు. యు గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు హిమ్. సహోదరుడా, ఈ రహస్యాన్ని, ఈ మర్మాన్ని రాత్రి నువ్వు తెలుసుకొని, అవును దేవా, నేను యోగ్య రీతిగా నీ శరీరంలో, నీ రక్తంలో నేను పాలు పొందుతాను. ఇంకేదన్నా రోగం వచ్చినా, ఏదన్నా బలహీనత వచ్చినా డాక్టర్లు ఏమంటారంటే, లెట్ us do బ్లడ్ టెస్ట్, CBR, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ని మనం చూద్దామండి. లెట్ us see, ఎగ్జామిన్. ప్రాబ్లం ఎక్కడుందనేది నీ రక్తంలో తెలిసిపోతుంది. నీ రక్తము కలుషితమైనప్పుడు అన్ని రకములైన రోగాలు నీలోకి వస్తున్నాయి. ఈ రాత్రి ఆయన రక్తము నీలోకి వచ్చినప్పుడు నీ రక్తము శుద్ధి చేయబడబోతుంది. అందుకొరకే ఈ రాత్రి ఆయన అంటున్నాడు, నువ్వు మారు మనస్సు కలిగి, నువ్వు మంచి మనసాక్షి కలిగి ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకున్నప్పుడు అదేమవుతుందంట? నీకు మేలు కలుగుతుంది. నీవు ఆయనలో ఉండబోతున్నావు. ఆయన నీలో నిలిచుండి నువ్వు ఆయన కొరకు ఫలించబోతున్నావు. నీ మనసాక్షి సరిగా లేకుండా పాపములోనే జీవిస్తూ, అందరు నన్ను చూస్తే నేను తీసుకోకుంటే నన్నేమనుకుంటారని ఆయన శరీరంలో, రక్తంలో పాలు పొందుతున్నావు. ఇది శిక్షా విధికే నువ్వు పాలు పొందుతున్నావని 1 కొరింథీ 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. బహు జాగ్రత్త. అనాలోచన చేత ఆయన పరిశుద్ధమైన రక్తంలో, ఆయన శరీరంలో చేయి వేస్తున్నావేమో.
నీ బ్రతుకును, నీ జీవితాన్ని మార్చుకోకుండా ఏదో సాంప్రదాయంగా వెళ్ళి నువ్వు తీసేసుకుంటున్నావేమో, ఇది మీకు శిక్ష విధికే కారణమవుతుంది. సహోదరుడా, ఈ రాత్రి బహు జాగ్రత్త. ఆయన రక్తము, ఆయన శరీరాన్ని కదా చాలా ఈజీగా తీసుకోవద్దు. దిస్ ఈస్ హోలీ కమ్యూనియన్. పరిశుద్ధమైన రక్తము, ఆయన శరీరం, అది దాంట్లో అనాలోచితతో నువ్వు పాలు పొందొద్దు. కానీ యోగ్య రీతిగా నువ్వు పాలు పొందినప్పుడు, నా శరీరమును, నా రక్తమును తాగిన వాడు నా యందు నిలిచి ఉంటున్నాడు, నేను అతని యందు నిలిచి ఉంటాను. అప్పుడు నా కొరకు బహుగా ఫలిస్తాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో ఉండాలని, నీలో కలిసిపోవాలని, నీలో ఉండి నువ్వు ఆయన యందు ఉండి నువ్వు ఫలించాలని నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవా, నీకు నేను వేరుగా ఉండి ఏమీ చేయలేకపోయానేసయ్యా, నన్ను నీలో అంటూ కట్టుకో అని అడగండి. ఈరోజు ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగండి, అయ్యా నన్ను నీలో అంటూ కట్టుకోండి. యేసయ్యా, నీలో నిలవాలని నేను ఆశపడుతున్నాను, నీలో జీవించాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువా, నా కృపను దయచేయని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. సహోదరుడా, గొడ్డలి చెట్టు వేరు దగ్గరే పెట్టబడింది. ఎప్పుడేమవుతుందో నీకు తెలియదు. ఈ రాత్రి సహోదరి, పశ్చాత్తాపడి, let us repent before God and come to him and bear the fruits of repentance. మారు మనసుకు తగిలిన ఫలాలు ఫలించడానికి ప్రయాసపడదాం. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం. లెట్ us all close our eyes. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి మనుషులు నీ పైవేషాన్ని చూస్తున్నారు, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి యేసయ్య పరీక్షించి చూశాడు. హీ వాజ్ ఎగ్జామినింగ్ అండ్ వాచింగ్. దానిలో ఒక్క ఫలం కూడా లేదు. ఈ రాత్రి నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో, ఒక్క ఫలము కూడా దేవునికి ఫలించలేని స్థితిలో ఉన్నావేమో. ఈ సంవత్సరము కూడా నీకు అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. ఈ దినము కూడా నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవునికి ఫలించలేని మూడు పారిపోయిన జీవితంలో నువ్వు జీవిస్తున్నావేమో. ఈ రాత్రి దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వేరుగా ఉండి నాకు నేను ఫలించలేను ప్రభువా. ఈ రాత్రి యేసయ్యా, ఐ వాంట్ టు అబైడ్ ఇన్ యూ. నీలో నిలిచుండాలని నేను ఆశపడుతున్నానయ్యా. ఈ తీగను నీలో అంటు కట్టుకోండి అయ్యా. ఈ తీగను నీలో ఫలించేలాగున నీలో అంటు కట్టుకోండి యేసయ్యా. నీ ఆజ్ఞలకి లోపడతానయ్యా. నీ శరీరంలో, నీ రక్తములో నేను పాలు పొందుతానయ్యా. నీలో ఉండాలని, నువ్వు నాలో ఉండాలని నేను ఆశపడుతున్నానయ్యా. దేవా, అనేక సార్లు అవిధేయురాలను అయిపోయాను, నన్ను క్షమించు. నీతో ఏకమై జీవించలేకపోయానయ్యా. అయోగ్యత జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాను. అయ్యో నా ప్రభువా, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో నేను జీవిస్తున్నాను. నా వేషధారణ, నా దేవా నీకు స్తోత్రం, యథార్థము లేని భక్తితోటి నిన్ను సేవిస్తున్నాను ప్రభువా. నన్ను మన్నించు, నన్ను క్షమించని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, నీలో నన్ను అడ్డు కట్టుకోండి అయ్యా. ఐ వాంట్ టు అబైడ్ ఇన్ యూ లార్డ్. నీలో నిలిచుండాలని నేను ఆశపడుతున్నాను నా ప్రభువా. నేను కూడా ఫలించాలయ్యా. ఐ వాంట్ టు బేర్ గుడ్ ఫ్రూట్స్. మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలించాలనుకుంటున్నాను. నా కృపను దయచేయని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రి దేవుని వైపు చేతుల్ని మనం చాచుదాం. లెట్ us raise up our hands towards God. దేవా, నన్ను నీలో అంటు కట్టుకోండి అయ్యా. గొడ్డలి చెట్టు వేరు దగ్గరే ఉంచబడింది అయ్యా.
ఏ రోజు నేను కొట్టివేయబడతానో నాకు తెలియదయ్యా. నా తండ్రి, నాకు అవకాశము వెనకాల అవకాశం ఇస్తూ వచ్చావు. ఈ సంవత్సరం కూడా చూద్దాంలే అని ఎరువేస్తున్నావు. మంచి వాక్యాన్ని నాకు అందింపచేస్తున్నావు. మంచి సహవాసాన్ని నాకు ఇస్తూ వచ్చావు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపం మనసుతో ఈ రాత్రి దేవుని వైపు మనం చూద్దాం. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఫ్రూట్ఫుల్. దేవుడు నిన్ను ఫలించులాగున చేయునుగాక. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను, మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా. మా సొంతంగా మేము ఫలించలేమయ్యా. ప్రభువా, ఈరోజు నీలో మమ్మల్ని అంటు కట్టుకోండి అయ్యా. నీలో నిలవాలని మేము వస్తున్నామయ్యా. నీలో జీవించాలని వి ఆర్ కమింగ్ అహెడ్ లార్డ్. మా అడుగుల్ని ముందుకు వేస్తున్నామయ్యా. మనుషులతో కాదు, నీతో కలిసి ఉండాలని, నీతో ఏకమవ్వాలని, నీ ఆజ్ఞలకు లోబడాలని, నీ రక్తంలో, నీ శరీరంలో ఏకమవ్వాలని ఆశపడుతున్నామయ్యా. ప్రతి బిడ్డ ఈ రాత్రి పశ్చాత్తాపడుతున్నాయన. నీలో అంటు కట్టబడాలని ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను ఈ రాత్రి నువ్వు అంటు కట్టుకోండి అయ్యా. ఈ రోజు నుంచి మేమందరము నీ కొరకు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి నా తండ్రి, మార్చండి ప్రభువా. ప్రతి బిడ్డలో ఉన్న ఆ శాపము, ఆ చేదుతనము, ఇవన్నిటినీ నువ్వు తీసేసుకుంటానంటున్నావయ్యా. మీవన్నీ నావి, నావన్నీ మీవి అని చెప్తున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా నువ్వు. మా చేదు అనుభవాలు, మా శాపకరమైన అనుభవాలు అవన్నిటినీ నువ్వు తీసేసుకొని నీ మంచి అనుభవాలు నీ బిడ్డలకి ఇవ్వండి నాయన. ఈ రాత్రి వారి హృదయములో మంచి అనుభవాలతో నింపండి నాయన. నీ పరిశుద్ధాత్మ, నీ ఆనందము, నీ సన్నిధి, నీ సంతోషముతో వారి హృదయాల్ని నింపి మారు మనస్సుకు తగిన ఫలాలు మేమందరము ఫలించే కృపను దయచేయమని ఈ వాక్యాన్ని ముద్రించు నాయనా. ఏ అపవాది దీన్ని దొంగిలించకూడదు వారి హృదయాల నుంచి. అనేక మంది అయ్యా నీ మాటలు చేత బలము పొంది నీ కొరకు ఫలించే కృపను దయచేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, నిశ్చయముగా ఎన్నో ప్రార్థన విన్నపాలతో ఈ రాత్రి వచ్చావు. కానీ దేవుడు అంటాడు, ఒకవేళ నువ్వు నా యందు నిలిచి ఉండి నా మాటలు నీ యందు నిలిచినప్పుడు నీకేది కావాలో అడుగు. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. ఇప్పుడు సమయం లేదు, కానీ యోహాను 15వ అధ్యాయం మీరు చదివితే, ఒకవేళ మీరు నా యందు నిలిచి ఉండి నా మాటలు మీ యందు నిలిచినప్పుడు మీకేం కావాలో అడగండి కదా. ఇంత పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ కదా. నువ్వు మా ముందు నువ్వు పెట్టనక్కర్లేదు, దేవుని ముందు పెట్టు. దేవుడు అంటాడు, నీకు ఏది కావాలో అడుగు, అన్ని నేను ఇచ్చేస్తాను. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయ వాంఛలను దేవుడు తీరవబోతున్నాడు ఈ రాత్రి. ఒకవేళ నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే ఎంత గొప్ప ధన్యత. ప్రియ సహోదరుడా, సోదరి, ఆయనలో ఫలించాలని ముందుకు వెళ్ళిపోదాం. అలాంటి కృపను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు యూట్యూబ్ లైవ్లో మేము లాగౌట్ అయిపోతున్నాము. ఒకవేళ ఇఫ్ యూ బీన్ బ్లెస్డ్ బై దిస్ వర్డ్, ఈ వాక్యం చేత మీరు ఆశీర్వదించబడితే మా యూట్యూబ్ లైవ్లో ఈ వీడియో ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరలా దాన్ని వినండి. మరలా వింటున్నప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అది మీ జీవితంలో ఆశీర్వాదకరంగా చేయబోతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్. నిశ్చయముగా మీ పక్షాన ఆయన కార్యాలు చేయబోతున్నాడు కనుక విశ్వసించి ఆయనలో నిలిచుండి ఫలించి మహిమగా మనం ముందుకు వెళ్ళిపోదాం. మీ గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇప్పుడు గూగుల్ మీట్లో వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయబడుతుంది. మీరు జాయిన్ అవ్వచ్చు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.